శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసు క్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము కీర్తనల గ్రంథంలోని ధన్యకరమైన కీర్తనలను వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటి ప్రారంభములో కొంత పరిచయాన్ని చూచిన తరువాత దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట చూసాము. అలానే ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అనే మాట 2వ కీర్తనలో మనం చూసాము. ఇప్పుడు మరొక ధన్యుడు, ధన్యత అనేటువంటి మాటలు రాయబడిన మరొక కీర్తనను మనం చూడటానికి ప్రయత్నించేద్దాము. కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి 2 వచనాలను చదువుతున్నాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 5వ వచనము, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. అలానే 8వ వచనము, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 10వ వచనము, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. చదువుబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, మరొక సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన, ధన్యకరమైనటువంటి విషయము ఇక్కడ దావీదు తన కీర్తనలో 32వ కీర్తనలో వ్రాస్తూ ఉన్నాడు. ఎవరు ధన్యులు అంటే అతిక్రమమునకు పరిహారము నొందినవాడు. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. 1 అతిక్రమము అన్నాడు, 2 పాపము అన్నాడు, 3 దోషము అన్నాడు. ఈ పదాలను మనం సరిగా అర్థం చేసుకోవాలి. అతిక్రమము అంటే ఏదైతే మీరటము, ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞను, దేవుడు ఏదైతే చెప్పాడో దానిని మీరటము, మించిపోవటము, దాన్ని ఏమంటాము అంటే అతిక్రమము అన్నాడు. పాపము అంటే గురి తప్పటం. దేవుడు ఒక మాట చెప్పాడు, కానీ ఆ గురి తప్పి అటు ఇటు మనము డిస్ట్రాక్ట్ అవ్వటము. కాబట్టి పాపము అనేది ఫాల్ షార్ట్ అని చెప్పంట. అది ఏదైతే చేయాలో అది చేయకపోవటం, చేయకుండా మేరటము అతిక్రమము అన్నాడు. అలానే దోషము అనేటువంటి మాట అంటే ఇది క్రియారూపకంగా రుజువు చేయబడి శిక్షకు పాత్రుడవు, నీవు దోషివి, నీవు దోషము అనేటువంటి మాట. కాబట్టి అతిక్రమము, పాపము, దోషము ఇవి చాలా ప్రమాదకరమైనవి. దోషాన్ని, అతిక్రమాన్ని, పాపాన్ని ఆయన చూచి చూడనట్టుగా ఉండడు. దోషిని నిర్దోషిగా ఎంచడు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. మానవులు అందరూ కూడా ఆజ్ఞను అతిక్రమించటమే పాపము అనేటువంటి మాట కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ అతిక్రమములు, పాపములు, ఈ దోషములు ఏం చేస్తుంటాయి అంటే ఇక్కడ రాయబడి ఉంది, దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని లోపల ఒక రకమైనటువంటి బాధ, వేదనను కలుగజేస్తాయి. అపరాధ భావనను కలుగజేస్తాయి.
భయాన్ని కలుగజేస్తాయి. శిక్ష స్మరణ వస్తుంటుంది. భవిష్యత్తు భయపెడుతూ ఉంటుంది. పాపం చేసిన వ్యక్తి సంతోషంగా ఉండలేడు. తాత్కాలికంగా సంతోషంగా ఉన్నట్టుగా, ఆనందంగా ఉన్నట్టుగా, ఏమీ లేదన్నట్టుగా నటించినప్పటికీ కూడా తప్పనిసరిగా ఒక రకమైనటువంటి భయమునకు, సిగ్గుకు కూడా లోనవుతాడు. సమాజం ఎదుట రావడానికి, అది చెప్పడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదేమవుతుంటే లోపల ఒక రకమైనటువంటి మౌనాన్ని, మూలుగును కలుగజేస్తుంది. నా ఎముకలు క్షీణించినవి అన్నాడు. అంటే వేదన, బాధ, అనారోగ్య పరిస్థితులను పాపము కలుగజేస్తుంది. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంటుంది, భారమవుతుంది. నా పాదము వేసవి కాలమున ఎండినట్లయ్యాను. కాబట్టి ఎండినటువంటి పరిస్థితులు, పచ్చదనము లేకపోవటం, అటువంటి డ్రై అని చెప్పి అంటాం కదా, అంటే పనికిరానిది అన్నట్టుగా ఉండటం. ఈ అతిక్రమములు, పాపములు, ఈ దోషములు మనిషిని ఇటువంటి భయంకరమైనటువంటి స్థితిలోకి నెట్టివేస్తాయి. అందువలనే ఈ లోకంలో దాని యొక్క శిక్ష అనుభవించవలసి వస్తుంది. అది అనారోగ్యమా, ఒంటరితనమా, నిరుత్సాహమా, భయమా, సిగ్గా, ఇంకేదన్నా ఈ లోకంలో అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ చనిపోతే పాపమునకు వచ్చు జీతము మరణము అనేటువంటి మాట ఉంది. కాబట్టి నిత్య శిక్ష, దేవుని యొక్క భయంకరమైన శిక్ష కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ కీర్తనాకారుడు దావీదు గారు ఏమంటున్నాడు అంటే, తన అనుభవం ద్వారా, తను కూడా బలహీనుడే, పాపంలో పడినటువంటి పరిస్థితులు ఉన్నవి. కానీ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే మాట ఉంది. దేవుడు ఎవరిని కూడా దోషిని నిర్దోషిగా ఆయన ఎంచడు. కాబట్టి అతిక్రమానికి పరిహారం కావాలి, పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలి. దేవుని చేత, యెహోవా చేత నిర్దోషి అని అంటే ఇంక నిన్ను లెక్కకు తీసుకోను, ఈ పాపాన్ని నేను లెక్కకు తీసుకోను అని దేవుని చేత నిర్దోషిగా ఎంచబడాలి. ఎట్లా జరుగుతుంది ఇది? పాపానికి పరిహారం ఎక్కడ? ప్రాయశ్చిత్తం ఎక్కడ? దేవుడే నిర్దోషి అని ఏ విధంగా ప్రకటిస్తాడు అంటే, మనకు క్రొత్త నిబంధనలో చాలా స్పష్టంగా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతడు నలుగుగొట్టబడను. మనందరి యొక్క దోష శిక్ష ఆయన మీద మోపాడు అని యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఈ దోషముల గురించి ఏముంది అంటే, నిశ్చయముగా మన అతిక్రమములు గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఏ విధంగా శ్రమలను అనుభవించాడు. పాపానికి, అతిక్రమానికి పరిహారముగా, పాపమునకు ప్రాయశ్చిత్తముగా, దోషానికి రావలసినటువంటి శిక్ష ఆ మాట ఉందండి. మన అందరి దోషమును ఆయన మీద మోపాడు. కాబట్టి ఆయన సమస్తాన్ని మౌనముగా భరించాడు అనేటువంటి మాటలు. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుటకు తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపన చేశాడు అనేటువంటి మాట ఉంది. ఆయన నలగొట్టబడ్డాడు, తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా ఆయన అప్పగించుకున్నాడు అనేటువంటి మాటలు మనకు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరిహారంగా, ప్రాయశ్చిత్తముగా సిలువలో తన మరణాన్ని, తన యొక్క ప్రాణాన్ని, తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, అయ్యా నేను జన్మతోనూ నా జీవితంలో క్రియలతోనూ
నేను పాపిని, అతిక్రమములున్నాయి, పాపము ఉంది, నీ ఎదుట నేను దోషముంది, దోషారోపణ చేయబడి కేసు నా మీద ఉంది, దానికి శిక్ష ఉంది, ఆ శిక్ష ప్రభువు భరించాడు. ఇదిగో నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నాకు రావలసిన శిక్ష నీవు భరించావు, నా మరణాన్ని నీవు తీసుకున్నావు, నా చీకటిని నీవు అనుభవించావు, నా యొక్క శిక్షను నీవు అనుభవించావు అని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు ధన్యులు అన్నాడు. వారు చూడండి, నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. ఎవరైతే పరిహరించబడతారో, ప్రాయశ్చిత్తం పొందుతారో వారు ధన్యులు అన్నాడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. యథార్థంగా మనం పరీక్షించుకోవాలి. నా దృష్టికి నేను నీతిమంతుల్లానే కనపడతాను. దేవుని వాక్య వెలుగులో మన నిజస్థితిని మనం చూసినప్పుడు మన అతిక్రమాలు, మన పాపములు, మన యొక్క దోషం మనకు కనపడుతుంది. కాబట్టి కపటం లేకుండా యథార్థంగా మనల్ని మనం పరీక్షించుకుంటూ మన పాపం విషయమై ప్రభువుని వేడుకుంటే ఆయన క్షమిస్తాడు అన్నాడు. ఆయన కప్పివేస్తాడు, ఇంకా లెక్కలోకి తీసుకోకుండా వాటిని తీసివేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే పాపమునకు పరిహారము, ప్రాయశ్చిత్తము జరిగింది. కాబట్టి అన్నాడు, నేనే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే మార్గము, యేసుక్రీస్తు ప్రభువారే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిది ఇక్కడ ఎవరు ధన్యులు అంటే, ఎవరైతే ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి తమ పాపములను ఒప్పుకుంటారో వారు ధన్యులు అనే మాట ఉంది. మరి ఇంకా వారు క్షమించబడిన తర్వాత ఇంకే ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తారు. కేవలము పాపములు క్షమించబడి ధన్యులు మాత్రమే కాదు, అనుదిన జీవితంలో కూడా వారు చూడండి ఏమన్నాడు, విమోచన గానములతో నీవు ఆవరించి ఉన్నావు, నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించదవు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన దాగుచోటుగా ఉంటాడు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు ఆయనలో దాగి ఉండటం, విమోచన గానములతో ఆయన ఆవరించాడు అన్నాడు. యెహోవా యందు నమ్మికించు వాణ్ణి కృప ఆవరించును అని 10వ వచనంలో చెప్పాడు. దేవుని కృప, దేవుని యొక్క కనికరము మనలను ఆవరించి మన దోషములను క్షమించి మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు, భరోసా ఇస్తాడు, భయం తీసివేస్తాడు, అపరాధ భావనను తీసివేస్తాడు. ఆ పరలోక సంబంధమైనటువంటి స్వభావాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఒకటి, శ్రమల్లో దాగుచోటుగా ఆయన విమోచన గానముతో ఆవరించి ఉంటాడు. ఆయన కృప ఆవరించి ఉంటుంది. అంత మాత్రమే కాదు, చాలా శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే 8వ వచనములో నీకు ఉపదేశం చేసేస్తాను, నేను నీకు బోధిస్తాను క్రమంగా. ఇది కూడా అందులో భాగంగానే దేవుని వాక్యాన్ని నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. ఒక క్రమంగా అర్థమయ్యే రీతిలో ఏ మార్గమును వెళ్ళాలో ఆ నడవలసిన మార్గాన్ని ఆయన బోధిస్తాడు. నీ మీద దృష్టి ఉంచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క దృష్టి బైబిల్లో రాయబడింది. యెహోవా దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి ఉంటుందట. కాబట్టి దేవుని దృష్టి నీ మీద, నా మీద ఉండటం అనేది అది మనకు క్షేమకరం అండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారి మీద దృష్టి ఉంచుతాడు. వారికి ఆలోచన చెప్పెదను, నీకు ఆలోచన చెప్పెదను అన్నాడు. చాలాసార్లు అనాలోచితంగా ఉంటాం మనం, అది తెలియదు, ఎటు పోవాలో తెలియదు, మార్గమధ్యంలో ఉంటాం. ఎడమకు వెళ్ళాలా, కుడికి వెళ్ళాలా, నేరుగా వెళ్ళాలా తెలియదు మనకు. కాబట్టి అటువంటి సమయంలో దేవుడు ఉపదేశము ద్వారా నడవలసిన మార్గాన్ని నేను నీకు ఆలోచన చెప్తాను అన్నాడు. దాన్ని బట్టి మనము సంతోషంగా బద్ధులమై ఉన్నాము. అదే సమయంలో 10వ వచనములో భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారి కృప ఆవరించును అన్నాడు. కాబట్టి భక్తిహీనులుగా
అతిక్రమాలు దాచిపెడుతూ, పాపాన్ని దాచిపెడుతూ, ఎంత దోషారోపణ నీ మీద చేయబడుతున్నా, అపరాధ భావన నీలో ఉన్నా, అట్లానే కఠినంగా తేలిగ్గా తీసుకొని పాప క్షమాపణ పొందకుండా అలానే గాని జీవితం కొనసాగిస్తే దయచేసి గమనించండి, దేవుని యొక్క ప్రేమతో చెప్పేది ఏమిటంటే నష్టము పొంచి ఉంది. అందువల్ల ఇక్కడ అన్నాడు చూడండి, 6వ వచనంలో, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. సమయం ఉండగానే దేవుడు మాట్లాడుతున్నప్పుడే, దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచిన వారు ధన్యులు అయ్యారు. రెండవది, దేవుని యొక్క నడిపింపు వారికి ఉంటుంది. నడవలసిన మార్గాన్ని ఆలోచన ఆయన చెప్తాడు. మూడవది, ఆయన దాగుచోటుగా ఉండి శ్రమలలో ఆయన ఆవరిస్తాడు. ఆయన కృప ఆవరించి ఉంటుంది అన్నాడు. అదే సమయంలో నీతిమంతులారా, ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వారు నీతిమంతులు, యథార్థవంతులారా, సంతోషించండి, ఆనంద గానము చేయండి అన్నాడు. రెండు విషయాలు జ్ఞాపం చేస్తాను. ఎవరు ధన్యులు, వారికి ధన్యకరమైన జీవితం ఎట్లా ఉంటుంది. కాబట్టి అతిక్రమముల పరిహారం నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, నిర్దోషిగా ఎంచబడినవాడు, వాడు ధన్యుడు. ఈ యొక్క ధన్యత నీవున్నావా ఆలోచన చేసుకో. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే దేవునికి స్తోత్రం. నీ దాగుచోటుగా ఉపదేశం చేసి నడవవలసిన మార్గాన్ని చెప్పేటువంటి ఆలోచన కర్తగా, నిన్ను ఆవరించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు అని ప్రభువుని స్తుతించాలి. ఒకవేళ నమ్మకపోతే ఈ సమయంలో అయినా సరే, సమయం ఉండగానే, దేవుడు మాట్లాడుతూ ఉండగానే నీ యొక్క పాపముల విషయమై, దోషముల విషయమై కొంత ఆలోచన చేసి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఒప్పుకుంటే ఆయన క్షమించి, కరుణించి, తన బిడ్డగా చేసుకొని నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇటువంటి ధన్యతను పొందుకోవడానికి విన్నవారందరికీ కూడా ప్రభు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించనుగాక.